తమిళ హీరో విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఎస్, ఏదైతే ఆయన ఒక పార్టీ అధినేతగా, టీవీకే చీఫ్ అధినేతగా ఒక కరూర్ అనే ఒక ఊర్లో ఒక సభ పెట్టారు. ఆ సభ సుమారుగా 41 మంది ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటనకు సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టు, అంటే ఈ యొక్క స్టాలిన్ సర్కార్ అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క సిబిఐ చేత విచారణ జరిపించాలంటే సుప్రీంకోర్టు మెట్లెక్కడం, సో సుప్రీంకోర్టు కూడా సిబిఐగా ఎంక్వైరీకి ఆదేశించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు సిబిఐ టేకప్ చేస్తోంది. సో ఈ క్రమంలో సిబిఐ నుంచి సమన్లు అందుకున్నారు. ఈ నెల 12వ తారీఖున ఢిల్లీకి రావాలని సిబిఐ ఈ యొక్క టీవీకి చీఫ్, అలాగే తమిళ ప్రముఖ హీరోగా ఉన్నటువంటి విజయ్ దళపతికి నోటీసులు జారీ చేసింది. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక రాజకీయ చక్రంగా చాలామంది భావిస్తున్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా బీజేపీతో, ఇప్పుడు ఎన్డీఏతో, ఇప్పుడు టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ దళపతి ఈ యొక్క ఎన్డీఏతో పొత్తుకి ఏమన్నా సై అంటున్నారా, ఒకవైపు బీజేపీ మచ్చిక చేసుకునే పనిలో పడిందా అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడు విచారణ అంటూ కూడా ఇప్పుడు తెర మీదకి రావడం నిజంగా అందరినీ నిశ్చేష్లను చేస్తోంది. ఎస్, ఖచ్చితంగా తమిళనాడులోని కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ వెట్రి కలగం అధినేత నటుడు విజయ్కు సిబిఐ షాక్ ఇచ్చింది. గత సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభలో జరిగినటువంటి తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. నటుడు విజయ్ సభకు ఆలస్యంగా రావడంతో, జనాలు అధికంగా పోగవడంతో తొక్కిసలాట జరిగిందని, సరైన నీటి సదుపాయం లేక చాలామంది డీహైడ్రేషన్కు గురై మరణించారని ఆరోపణలు లేవనెత్తారు. ఈ క్రమంలో జనవరి 12న ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని విజయ్కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ ఘటనపై నటుడి విజయ్కి నోటీసులు జారీ కావడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు మరొక వైపు ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. రిటైర్డ్ జడ్జ్ అజయ్ రస్తోగి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సుమిత్ చరణ్, సోనల్ మిశ్రా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కరూర్ ఎస్పీ సహా పలువురు పోలీస్ అధికారులను, బాధిత కుటుంబాలను సిబిఐ విచారించింది కూడా. సభ నిర్వహణలో పోలీసుల భద్రతా లోపాలు ఉన్నాయా లేదా, పార్టీ నిర్వాహకుల ప్రణాళిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, అనేక కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో కరూరు సంఘటనకు సంబంధించి టీవీకే పార్టీ కార్యనిర్వాహకులు ఆనంద్, అధవ్ అర్జున, సిటిఆర్ నిర్మల్ కుమార్లను సిబిఐ విచారించింది. తాజాగా విజయ్ను, ఒక పార్టీ అధినేతగా విజయ్ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. తన చివరి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి విజయ్కి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయని దళపతి ఫ్యాన్స్ అంటున్నారు. కరూర్ తొక్కిసలాట సంఘటనలు ఢిల్లీ, కరూర్లలో ఏకకాలంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అసలు ఇంతకీ దర్యాప్తు నేపథ్యం ఏమిటి అనేటువంటి విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించినటువంటి ప్రచారంలో గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగినటువంటి తొక్కిసలాటలో 41 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లోనే కలకలం రేపింది. అధికార పార్టీ డిఎంకే పవర్ కట్ చేయడం ద్వారా కార్నర్ మీటింగ్కు హాజరైన వారి మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసిందని టీవీకే పార్టీ నేతలు విజయ్ ఆరోపించారు. అయితే మీటింగ్ స్థలంలో కరెంట్ కట్ చేయాలని టీవీకే పార్టీ చెప్పిందని డిఎంకే నుంచి కౌంటర్ రావడం తెలిసిందే. ఈ ప్రమాదం పోలీసుల భద్రతా వైఫల్యం వల్ల జరిగిందా, లేక టీవీకే నేతలు కార్యక్రమ నిర్వహణలో లోపం వల్ల తొక్కిసలాట జరిగిందా అని ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సుమిత్ చరణ్, సోనాల్ మిశ్రాలతో కూడినటువంటి సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రమాద స్థలిని పరిశీలించి పార్టీ తరపున అనుమతి కోరినటువంటి ప్రదేశాల మ్యాపులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. కరూర్ జిల్లా ఎస్పీతో పాటు బాధిత ప్రజలతో సహా ఉన్నత స్థాయి అధికారులను కమిటీ సభ్యులు ఇప్పటికే ప్రశ్నించారు. కరూర్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను 2 సార్లు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరొక వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తమిళనాడులో అమిత్ షా పర్యటనతో బీజేపీ తన పొత్తుల వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. టీవీకే పార్టీతో జతకట్టడం ద్వారా అధికార డిఎంకేను ఢీకొట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ బీజేపీ విజయానికి బాటలు వేస్తారా
అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మరి అమిత్ షా పాచికలు తమిళనాడులో పారుతాయా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. తమిళనాడులో రోజురోజుకు రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆ రాష్ట్రంలో పార్టీలు తమదైన అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ ఈసారి ఎలాగైనా తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే తమిళనాడుపై ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలు కొత్త బుత్తులపై దృష్టి సారించారు. తమిళనాడులో బలపడాలని చూస్తున్నటువంటి కాషాయ పార్టీ ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించినటువంటి తమిళగ వెట్రి కలగం పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన తాజా తమిళనాడు పర్యటనలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కమలం శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు. మరొక వైపు పాత మిత్రపక్షం ఏఐఏడీఎంకేకు చెక్ పెడుతూ కొత్త శక్తులతో కూటమి కట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పుడు సాక్షాత్తు మిత్రపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క టీవీకే అధినేత విజయ్ పార్టీకి సంబంధించి నిజంగా ఆ పార్టీ కార్యకర్తలకి పార్టీ అధినేతకి నిజంగా ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసును ఆల్రెడీ సిబిఐ టేకప్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక సిబిఐ కమిటీ ఆల్రెడీ ఎంక్వైరీకి వెళ్ళటం, ఈ నెల 12న ఇటు పార్టీ అధినేతగా విజయ్ సిబిఐ అధికారుల ముందు కూర్చోబోతున్నారు. సిబిఐ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు. అదే సమయంలో కరూరులో కూడా సిబిఐ బృందం కూడా ఎంక్వైరీ జరపబోతోంది. సో ఏదేమైనా సరే మొన్న చూసాం జననాయకన్ సినిమాకి సంబంధించి మరో కరూరు ఘటన కాకూడదన్నటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, లేకపోతే ఆ పార్టీ అధినేతగా ఆయనలో ఉన్నటువంటి భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి అది తీసుకెళ్ళి డైరెక్ట్గా మలేషియాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అక్కడ పెట్టడం జరిగింది. వాస్తవానికి ఆయన సినిమాలన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలోనే అనేక చోట్ల అనేక జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పటికే అనేక ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినటువంటి సందర్భం. సో అటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈసారి కరూరు ఘటన నేపథ్యంలో అక్కడ జరపడం కూడా మనం చూసాం. సో ఈ నెలలోనే ఇక్కడ తెలుగు అగ్ర హీరోలు సినిమాలు నేపథ్యంలో ఇక్కడ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా తెలుగులో కూడా ఆ మూవీ డబ్బై కనీసం ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోతోంది. సో ఏదేమైనా సరే అంత భయం పుట్టించినటువంటి సంఘటన. 41 మంది ఒక పార్టీ అధినేతగా ఒక హాజరైనటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, 41 మంది చనిపోవడం అనేది యావత్ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అంటే కనుక ఖచ్చితంగా ఒక పార్టీ అధినేతగా హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో ఇంతటి పెను విషాదం చోటు చేసుకోవడం ఇదే ప్రథమమని చాలామంది చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి అంతా ఒకవైపు చాప కింద నీరులో ఒకవైపు ఎంక్వైరీ కూడా క్రమంగా జరుగుతుందన్నటువంటి విషయం ఇప్పుడు తాజా వార్తతో అయితే తేటతెల్లం అవుతోంది. సిబిఐ ముందు ఆల్రెడీ ఇంకా 12వ తారీఖు ఎంతో లేదు, ఆల్రెడీ ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ఢిల్లీలోని సిబిఐ అధికారుల ఎదుట ఈ యొక్క తమిళ హీరో టీవీకే అధినేతగా విజయ్ హాజరవబోతున్నారు. మరోవైపు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? సో అక్కడ నిజంగా అంటే స్టాలిన్ తీసుకున్నటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఇది రాజకీయ మలుపు తీసుకోబోతోందా టీవీకే పార్టీ? ఎందుకనంటే ఖచ్చితంగా స్టేట్ ఎంక్వైరీ కాదు, మాకు సెంట్రల్ ఎంక్వైరీ ఖచ్చితంగా ముఖ్యం. సిబిఐ ఎంక్వైరీ అయితేనే దీనికి న్యాయం జరుగుతుందని ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, డిఎంకే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఎంక్వైరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో ఏదేమైనా సరే జననాయకన్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ పార్టీ అధినేతగా టీవీకే పార్టీ అధినేతగా నిజంగా ఆయనకు ముచ్చెమటలు పట్టించేటువంటి ఒక సందర్భం ఇది. సో ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? నిజంగా ఆయన వల్లే ఈ యొక్క విషాదకర సంఘటన జరిగింది అని ఒక నిర్ధారణకు వస్తే కనుక ఆయన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు సర్వత్రా రేకెత్తిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.